సౌత్లో టాప్ హీరోయిన్ అయిన నయనతారకు ప్రమోషన్స్ హ్యాండ్ ఇవ్వడం అనే విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండోయ్. సినిమాల్లో నటించడం తప్ప పబ్లిసిటీ విషయంలో తన పాత్ర ఏమీ ఉండదని అందరికీ తెలుసు. ఈ విషయం ముందే చెప్పేసి మరి అందుకు తగ్గట్లుగానే అగ్రిమెంట్స్ చేసేసుకుంటుంది. అలాగే ఈమె డేట్స్ విషయంలో పక్కా క్లారిటీగా ఉండాలంటండోయ్. ఒక్కటంటే ఒక్కటి కూడా అదనంగా అడిగి తీసుకునే అవకాశం ఉండదంట. జాగ్రత్తగా లేకపోతే బాబు బంగారం చిత్రానికి మారుతి టైప్లో ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారండి జనాలంతా. సినిమా ప్రమోషన్స్లో అత్యంత కీలకమైన ఆడియో ఫంక్షన్కి నయనతార రాదన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. గత నెలలో జరిగిన బాబు బంగారం ఆడియో లాంచ్కి నయనతార రాలేదు. అయితే ఆ ప్లేస్లో లావణ్య త్రిపాఠిని తీసుకొచ్చి మేనేజ్ చేసేసారు నిర్మాతలు. ఇప్పుడు విక్రమ్ మూవీ ఇంకొకటి సంగతి కూడా అంతేనండోయ్. ఇంకొకడు ఆడియో రిలీజ్ కోసం నయనతార బదులు ప్రజ్ఞా జైస్వాల్ని పిలిచారండి నిర్మాతలు. ఒక హీరోయిన్ హ్యాండ్ ఇస్తుండడంతో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసేందుకు నిర్మాతలు ఇతర భామల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలా వచ్చినందుకు వాళ్ళకెంత ముడుతుందో సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో అన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ ఆ మూవీతో సంబంధం లేకుండా స్టేజ్ మీద ఉత్సవ విగ్రహాల్లో నిల్చుండిపోవడం తప్ప వీరేమీ చేయలేకపోతున్నారండి. కనీసం మాట్లాడలేరు. మరి ఇలాంటి రీప్లేస్మెంట్స్తో ఉపయోగం ఉంటుందా అని జనాలంతా ఆలోచిస్తున్నారు. మరి నిర్మాతలు ఎప్పుడు ఆలోచిస్తారన్న విషయం వాళ్ళే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.